అధికారం ఎక్కడ చేజారిపోతుందోనన్న ఆందోళన వైకాపా నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా చేసి మరోమారి ఎన్నికల్లో నెగ్గాలని కుయుక్తులు పన్నుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ తాయిలాలు వెదజల్లేందుకు యత్నిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలకు వంతపాడుతున్నారు. వైకాపా ప్రలోభాలకు అధికారులు అడ్డుకట్ట వేయకపోతే ఈసీకి ఫిర్యాదు చేస్తామని విపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు పావులు కదుపుతున్నారు. మద్యం, డబ్బుతో ఓట్లు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలోని ఓ రైస్ మిల్లులో వైకాపాకు సంబంధించిన మద్యం ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో సెబ్, జిల్లా ప్రత్యేక అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గోడౌన్ తాళం తీయాలని అధికారులు కోరగా తాళం లేదని, యజమాని ఎక్కడో దూరంగా ఉన్నారంటూ 3 గంటల పాటు స్థానిక వైకాపా నాయకులు అధికారుల్ని విధులు నిర్వహించకుండా తాత్సారం చేశారు. నందిగామలో గురువారం రాత్రి టీవీఆర్ కాలనీ వైపు నుంచి నందిగామ వస్తున్న ఒక టాటా ఎస్ వాహనంలో గోవా మద్యం తరలిస్తుండగా నందిగామ పోలీసులు గుర్తించారు. వాహనాన్ని వెంబడించి శివారు ప్రాంతంలోని ఫ్లైఓవర్ వద్ద పట్టుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడు చందర్లపాడు గ్రామానికి చెందిన తలమల మోహన్ రావుగా గుర్తించారు. 2850 గోవా మద్యం బాటిళ్లను వాహనాన్ని సీజ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించిన వైకాపా నాయకులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 11వ వార్డులో ఓటరు స్లిప్పుల మాటున నగదు పంచేందుకు వైకాపా నాయకులు సిద్ధమవ్వగా స్థానికులు వాగ్వాదానికి దిగారు. 5 ఏళ్లలో కన్నెత్తి చూడని అధికార పార్టీ నాయకులు ఇప్పుడెందుకొచ్చారంటూ నిలదీశారు. మీరిచ్చే ఓట్ల సిప్పులు వద్దు, మీ డబ్బు వద్దంటూ విరుచుకుపడ్డారు. ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదురవడంతో అరవద్దంటూ వైకాపా నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. ఎన్నికల్లో మహిళలకు తాయిలాల ఎరచూపి వారి ద్వారా ఓట్లు పొందాలని వైకాపా కుట్రలు పన్నుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో మహిళా సంఘాల్ని ప్రలోభాలకు గురిచేసేందుకు యానిమేటర్లతో మాజీ ఎంపీపీ చంద్రమ్మ ఇంట్లో ఆ పార్టీ నేతలు రహస్య సమావేశం నిర్వహించారు. మహిళా ఓటర్లకు ముక్కు పుడకల్ని పంపిణీ చేయడానికి యానిమేటర్లను వాడుకోవాలన్న లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎంసీసీ అధికారులు వారిని నిలువరించే ప్రయత్నం చేయకుండా పట్టిపట్టనట్లుగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యానిమేటర్ల సమావేశం అధికారుల సహకారంతోనే జరిగిందన్న విషయాన్ని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధారాలతో సహా గురువారం రాత్రే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కారకులపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.